కాపునాడు. సామాజిక న్యాయం కోసం సామాన్యుడి స్వరం మీ కాపునాడు గాల సుబ్రహ్మణ్యం. ఆంధ్రప్రదేశ్ రాజకీయం అప్పుడే వికృత చేష్టలకి నాంది పలుకుతుంది. కొత్తగా కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఇంకా ప్రమాణ స్వీకారం కూడా జరగలేదు. అప్పుడే 2029లో తిరిగి అధికారంలో రావడానికి ఇప్పటి నుండే విధ్వంసకర చర్యలకు వైసీపీ పార్టీ వ్యూహరచన చేస్తుంది. ఏమీ లేకుండానే, ఏమీ జరగకుండానే అదిగో పులి ఇదిగో పులి అంటూ ఊరికినే కేకలు వేస్తూ కాలయాపన చేస్తుంది. దీని వెనకాల ప్రధాన ఉద్దేశం ఏమిటంటే ఆంధ్రప్రదేశ్ లో రౌడీ రాజకీయాలకి, విధ్వంసకర రాజకీయాలకి తెరలేపుతూ శాంతి భద్రతల విఘాతం కలిగించే విధంగా రాష్ట్ర రాజకీయాన్ని గందరగోళం చేయడానికి జగన్మోహన్ రెడ్డి గారు తన తాబేదారులతో ఒక చిన్న మీటింగ్ ఏర్పాటు చేసి విధ్వంసానికి ఒక రచన చేశారు. మీరు జగన్మోహన్ రెడ్డి గారి పెట్టిన సమావేశానికి ఆ వీడియోస్ కానీ విజువల్స్ కానీ చూస్తే మీకు ఒక జగన్మోహన్ రెడ్డి గారు ఏ రకమైన మార్పు రాలేదని మీకు అర్థమవుతుంది. ఎందుకంటే ఆ సమావేశాన్ని ఏర్పాటు చేసిన వాళ్ళలో కూర్చున్న వాళ్ళు రెడ్లు, నుంచున్న వాళ్ళు ఇతర సామాజిక వర్గం. వాళ్ళు కూడా చేతులు కట్టుకొని రామభక్త హనుమాన్ లాగా జగన్మోహన్ రెడ్డి గారి చుట్టూ చేతులు కట్టుకొని నుంచున్నారు. అంటే ఓడిపోయినా ఇంకా ఆయనకి కనువిప్పు కలగలేదు. కనువిప్పు కలగకపోక అనే చిన్న స్టేట్మెంట్ ని తన వాళ్ళకి తెలియజేశారు. ఆంధ్ర రాష్ట్రం మొత్తం మీద 1,00,000 మందితో, ఒక వైసీపీ కార్యకర్తలతో, గోండాలతో ఒక టీముని ఏర్పాటు చేసి, ఒక సైన్యాన్ని ఏర్పాటు చేసి దాని ద్వారా గెలిచిన కూటమి అభ్యర్థులు కానీ, కూటమిలో యాక్టివ్గా పనిచేస్తున్న వాళ్ళందరినీ ఏదో ఒక రకంగా అంతమోదించడమో, నిర్వీర్యం చేయటమో, ఇలా రకరకాల ప్రయత్నాలు చేయడానికి ఒక వ్యూహరచన చేస్తున్నారు. దీన్ని దృష్టిలో పెట్టుకునే కాపునాడు కూడా ఒక బహుత్తరమైన ప్రణాళికను సిద్ధం చేసుకుంది. ఎందుకంటే మీరు ఒకసారి ఆంధ్రప్రదేశ్ రాజకీయ ముఖ చిత్రాన్ని చూసుకుంటే 175 నియోజకవర్గాల్లో కాపులు ప్రతి నియోజకవర్గంలో 15,000 నుండి బిగిన్ చేసుకుంటే 60,000, 70,000 ఉన్న నియోజకవర్గాలు కూడా చాలా ఉన్నాయి. ఈ 15,000, 20,000 మధ్యలో ఉన్న నియోజకవర్గాలు ఒక 20 నియోజకవర్గాలు ఉంటే 50,000 పైగా కాపు ఓటర్లు ఉన్న నియోజకవర్గాలు దాదాపు 60-70 ఉన్నాయి. అంటే 175 నియోజకవర్గాల్లో కాపులు యావరేజ్ మీద 30,000 నుంచి 40,000 మంది జనాభా ఉన్న నియోజకవర్గాలే. మీకెందుకు ఒక అరకు పార్లమెంట్ చూసుకోండి. అరకు పార్లమెంట్ లో తెలుగుదేశం పార్టీ కానీ, జనసేన కానీ సరైన వ్యూహం చేస్తుంటే వాళ్ళ ఆ 2 నియోజకవర్గాల్లో కూటమి వచ్చేది, పార్లమెంటు స్థానం కూడా వచ్చేది. ఎందుకంటే దాని చరిత్రని ఒకసారి అవగాహన చేసుకోవాలి పార్టీ నాయకత్వాలు. వాళ్ళు అక్కడ కాపు సంఘీయులు మొత్తం అరకు పార్లమెంట్ లో 2,20,000 మంది పైగా ఉన్నారు. వాళ్ళని ఐడెంటిఫై చేసి వాళ్ళని కూటమి వైపు మరలించడంలో రాజకీయ పార్టీలు ఫెయిల్ అయినాయి. ఇలా తీసుకుంటే ఆంధ్ర రాష్ట్రంలో ప్రతి నియోజకవర్గంలో మనం యావరేజ్ మీద 30-40 వేల ఓట్లు ఉన్నామని చెప్పి ఒకటి అనుకున్నాం. దీన్ని దృష్టిలో ఉంచుకోండి. జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్న 5 సంవత్సరాలు కాపుల్ని విపరీతంగా బాధించాడు. రాజకీయ పదవుల్లో కానీ, పోలీసు పదవుల్లో కానీ, ఏ రకం చూసినా సరే ఆర్థికంగా, సామాజిక పరంగా, రాజకీయంగా అన్ని రకాలుగా కాపుల్ని అణిచివేశాడు. ఇంకో ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే తన ఆంతరంగిక కార్యదర్శి కమ్మ సమాజ వర్గాన్ని అతన్ని పెట్టుకొని కమ్మలకే వ్యతిరేకం అని చెప్పి ప్రకటించాడు. అంటే ఇక్కడ కాపులను బాధించినట్టుగా మిగతా వాళ్ళు ఎవరిని జగన్మోహన్ రెడ్డి బాధించలేదు. ఫస్ట్ ఒకటి తెలుసుకోవటం. అలాగే ఇంకా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కానీ, నాయకులు కానీ, చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేయడంలో కానీ వాళ్ళు వ్యవహరించిన తీరు చాలా బాధాకరం. వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని తిరిగి జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి తిరిగి అధికారంలోకి రాకుండా ఈ కూటమి నాయకత్వానికి అండగా ఉండటం కోసం ఆంధ్రప్రదేశ్ మొత్తం మీద కాపునాడు ఒక కాపు దళాన్ని ఏర్పాటు చేయాలని చెప్పి మా ఆంధ్ర మీటింగ్ లో మేము డిసైడ్ చేసుకున్నాం. ఈ కాపు దళంలో ప్రతి నియోజకవర్గానికి 2,000 మంది సభ్యులుగా, ప్రతి పార్లమెంట్ లో 14,000 మంది సభ్యులుగా, రాష్ట్ర వ్యాప్తంగా 3,50,000 మందితో ఒక కాపు దళాన్ని ఏర్పాటు చేస్తున్నాం. ఈ దళం బాధ్యతలు ఏంటంటే అన్యాయంగా, అక్రమంగా కాపులపై కానీ, కూటమి నాయకత్వం మీద కానీ, కూటమి కార్యకర్తల మీద కానీ దాడి జరిగితే దాన్ని సమర్థవంతంగా ఎదుర్కోవటానికి ఒక వ్యూహరచన చేశాం. ఈ వ్యూహరచనలో చాలా మంది పెద్దలు తమ తమ సలహాలు, సూచనలు చేశారు. ఆ ప్రకారమే న్యాయబద్ధంగా, చట్టబద్ధంగా మేము ఈ దళాన్ని ఏర్పాటు చేసి వైసీపీ అరాచకాలను ఇక్కడ నుంచి ముందుకు సాగనివ్వము అని తెలియజేస్తూ ఈ కూటమి విజయవంతం కావాలని మరొకసారి చంద్రబాబు నాయుడు నాయకత్వంలో, పవన్ కళ్యాణ్ మార్గదర్శకంలో ఆంధ్ర రాష్ట్రం ముందుకు ఉన్నత స్థితికి వెళ్లాలని కోరుకుంటూ జై కాపునాడు. మీ గాల సుబ్రహ్మణ్యం.
విజయవాడ కేంద్రంగా ఆంధ్రప్రదేశ్ లోని ప్రతి పార్లమెంట్ పరిధిలో కాపునాడు ఫౌండేషన్ ఆధ్వర్యంలో విద్యార్థులకు వేరువేరుగా కీర్తిశేషులు మిర్యాల వెంకట్రావు స్మారక విద్యాగృహాలు అంటే కాపు విద్యాభవన్ల ఏర్పాటు జరగనుంది. 5వ తరగతిలో ఆర్థిక ఇబ్బందుల వల్ల చదువు ఆపేసిన పేద కాపు కుటుంబంలోని బాలబాలికలను గుర్తించి కాపు విద్యాభవన్లో చేర్పించి వారిని ఉన్నత విద్యావంతులుగా తీర్చిదిద్దే బృహత్ సంకల్పంతో కాపునాడు ఫౌండేషన్ ఈ విద్యా ఉద్యమాన్ని మొదలుపెట్టింది. మన సామాజిక వర్గ భవిష్యత్ తరాల్ని విద్యార్థులుగా తీర్చిదిద్దేందుకు మీరు ఈ ఉద్యమంలో పాలు పంచుకోండి. కాపు విద్యాభవన్ ని సందర్శించి తగిన సూచనలు సలహాలను తెలియచేయండి. యావత్ కాపు సమాజానికి కాపునాడు ఫౌండేషన్ తరఫున ఇదే మా ఆహ్వానం. సమాచారం సహకారం అన్న నినాదంతో కాపు సమాజ అభివృద్ధిలో మీరు భాగస్వాములు కండి. కాపునాడులో సభ్యులుగా చేరండి, చేర్పించండి. ప్లీజ్ విజిట్ www.kapunaduindia.com. Read Kapunadu Monthly Magazine.